ఈరోజు రాత్రి అమెరికా అంతా చాలా టర్కీలు చాలా బాగా సింగారించుకొని డైనింగ్ టేబుల్ మీద పడుకుంటాయి. సో దట్ జనాలందరూ వాటిని ఎంజాయ్ చేస్తూ ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ గివింగ్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ నా ఉద్దేశంలో ఒక అమెరికాలోనే కాదు, ప్రపంచమంతా థ్యాంక్స్ అనేది ఇవ్వాలి. కానీ అది ఒక్కరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఆ గ్రాటిట్యూడ్ అనేది మొదట ఆ భగవంతునికి థ్యాంక్స్ చెప్పుకొని, తర్వాత మనకి ఇన్కమ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకొని, కస్టమర్స్ కావచ్చు, ఎంప్లాయర్స్ కావచ్చు, తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకొని మనకి ఉన్నదానికి చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అయితే ఆ గ్రాటిట్యూడ్ తోటి ఇంకా కూడా మనము హ్యాపీగా తయారయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక అకేషన్ లేకపోతే ఏదో ఒకటి గుర్తు తెచ్చుకొని దానికి థ్యాంక్స్ చెప్తూ ఉండండి. మీ ఆనందం పెరుగుతుంది, అలాగే సిరి సంపదలు కూడా పెరుగుతాయి అన్నమాట. నేను ఒకటి గమనించింది ఏంటంటే, చాలామంది ఎప్పుడు సాడ్ సాంగ్స్ లేకపోతే సాడ్ న్యూస్ ఇలాంటివి వింటూ షేర్ చేసుకుంటూ బుర్రంతా సాడ్గానే పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. నెగిటివిటీతో నిండిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా సిరి చేరదు. లక్ష్మీదేవి మనకి రావాలి అంటే మనం చాలా ఆనందంగా ఉండాలి. ఉన్నదానికి ఆ భగవంతునికి థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి.